అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో సౌత్ ఇండియా స్పెషల్ అయిన వాంగీబాత్ రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు సాంప్రదాయ వంటల్లో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. రైస్, వంకాయలు ఇంకా మిక్స్డ్ స్పైసెస్తో చేయటం వల్ల ఇది మనకి మంచి పోషకాలతో బ్యాలెన్స్డ్ డైట్ని ఇస్తుంది. సో ఒక 1 pot మీల్లా అనమాట, లంచ్లోకైనా డిన్నర్లోకైనా. అయితే ఈ వాంగీబాత్ని మనం రెగ్యులర్గా రోజు చేసుకునే సోనా మసూరి రైస్తో కాకుండా బాస్మతి రైస్తో చేయబోతున్నాను. సింపుల్గా, ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే ఈ వాంగీబాత్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్పు బాస్మతి రైస్ని గిన్నెలో వేసుకుని బాగా వాష్ చేసి మళ్ళీ నిండుగా నీళ్లు పోసి నానబెట్టండి. ఇక్కడ 1 కప్పు బాస్మతి రైస్ అంటే సుమారుగా 200 గ్రాముల దాకా బాస్మతి రైస్ ఉంటుంది. బాస్మతి రైస్తో చేసే ఏ రెసిపీ అయినా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ముద్దైపోకుండా గింజ పొడవుగా పొడి పొడిగా రావాలి అంటే పాత బాస్మతి రైస్ని తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ కూడా ఇండియా గేట్ సూపర్ బాస్మతి రైస్లో ఉంటాయండి. నాకు టెక్స్చర్ కానీ లుక్ వైజ్ కానీ వీడియోస్ కోసం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువగా నేను ఈ బాస్మతి రైస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఈ బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత వాంగీబాత్ రెసిపీ కోసం కావాల్సిన మసాలా పొడిని తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకోండి. చిన్న మంట మీద ఈ శనగపప్పుని, మినపప్పుని కూడా కొంచెం దోరగా వేయించండి. లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు వేసుకోండి. వీటిని కూడా కొద్దిసేపు వేయించాలి. ఒక అర నిమిషం పాటు వేయించాక ఇందులోకి కారానికి తగ్గట్టు ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసేసి కొంచెం సేపు వేయించండి. ఆ తర్వాత చిన్న ముక్క ఒక 2 ఇంచుల దాకా ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేయండి. వీటిని కూడా కొద్దిసేపు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, పావు టీ స్పూన్ దాకా మెంతులు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి చిన్న మంట మీద వేయించుకోండి. స్టవ్ ఆపే ముందుగా 1 టీ స్పూన్ దాకా గసగసాలు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకుని పక్కకు దించేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ దినుసులన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ, పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకోండి. ఈలోపు బాస్మతి రైస్ నానుంటుంది కాబట్టి ఈ రైస్ని మనం కుక్ చేసుకుందాం. కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి నీళ్లు వేసుకోండి. నీళ్లు తెరల కాగేంత వరకు మరిగించుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకుని బాయిల్ చేయండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. వాటర్ లేకుండా అచ్చం నానబెట్టిన బాస్మతి రైస్ని మాత్రమే నీళ్ళల్లోకి వేసుకుని మరిగించుకోవాలి. రైస్ని కొంచెం పలుకుగా ఉడికేంత వరకు కుక్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించండి. రైస్ని పూర్తిగా ఉడికించేసేయకుండా 90% ఉడికేంత వరకు, లైట్గా పలుకుండేంత వరకు రైస్ని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వాష్ చేసుకుని ఒక పక్కన పెట్టేసేయండి. ఆ వేడికి ఇంకాస్త ఉడికి పూర్తిగా కుక్ అయిపోతుంది. సో రైస్ని కుక్ చేసేసుకున్నాం. అలాగే వాంగీబాత్ మసాలా పొడి కూడా తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి తాలింపు గింజలు వేయండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని కొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి ఒకసారి కలపండి. ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో 3 లేదా 4 చీల్చుకున్న పచ్చిమిర్చి, 1/4 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకోండి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు సన్నటి సెగ మీద వేయించండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు దాకా పచ్చి బఠానీ, అలాగే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ 200 గ్రాముల దాకా తెల్ల వంకాయలు వాడుతున్నాను. లేత వంకాయలు తీసుకుంటే వాంగీబాత్ రెసిపీ చాలా బాగుంటుంది. వంకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. ఒక్కొక్క వంకాయని 4 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే ఒక అర టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని వంకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఒక 5-10 నిమిషాలకి ఇలా వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోతాయండి. ఆ తర్వాత మనం బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న
వాంగీబాత్ మసాలా పొడిని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలపండి. మసాలా పొడిని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, ఎందుకంటే వీటిని ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసుకుని ఆ తర్వాత పొడి చేసుకున్నాం కాబట్టి జస్ట్ పొడి వేసి అంతా కూడా బాగా కలిపేసేయండి. ఇప్పుడు మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసేయాలి. ఈ మసాలా అంతా కూడా రైస్కి పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా టాస్ చేస్తూ కలపండి. ఇలా అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత దించే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. అంతే, చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, డెలీషియస్గా వాంగీబాత్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వాంగీబాత్ రెసిపీని బాస్మతి రైస్తో చేయడం వల్ల గ్రెయిన్స్ అన్నీ కూడా లాంగ్ అండ్ ఫ్లఫీగా వచ్చాయి. ఈ వాంగీబాత్ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. రెగ్యులర్గా ఈ వాంగీబాత్ రెసిపీని నేను సోనా మసూరి రైస్తో ట్రై చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు బాస్మతి రైస్తో ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా వాంగీబాత్ రెసిపీని నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. బాస్మతి రైస్తో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.